మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది ఏమనుకుంటున్నారు? సొమురు. సొమురు అంటే పెళ్ళిలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది పేరంటాళ్ళకి తప్పనిసరిగా మరి ఇస్తారండి. పేరంటాళ్ళకి ఇలా సొమురు వేయడం వల్ల చాలా శుభదాయకం. పేరంటాళ్ళు అంటే దేవతలతో సమానం. చక్కగా ఈ నలుగు పెట్టుకుని ఈ నూనె రాసుకుని ఈ నలుగు పెట్టుకుని ఈ కుంకుడుకాయలతో తల అంటుకుని ఈ కుంకుమ బొట్టు పెట్టుకుని మీరు వచ్చి పెళ్ళికొడుకుని ఆశీర్వదించండి అని మమ్మల్ని పెద్దవాళ్ళని ఆహ్వానించటం అన్నమాట. ఇది సొమురు అనేది పెళ్ళిలో చాలా ముఖ్యమైన ఘట్టం అండి. చాలా చక్కనైన వేడుక. ఎందుకంటే ఒక వర్గం వారు చక్కగా మరి కావిడేసుకుని వస్తారన్నమాట. ఇప్పుడైతే ఇలా నూనె బాటిల్ ఇచ్చి ఇలా ప్లేట్తో సహా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. కానీ పూర్వం అలా కాదండి. కావిడేసుకుని వస్తారు కదా, ఆ వెనకాల ముత్తైదువులు చక్కగా పేరంటాళ్ళు బయలుదేరి వచ్చి మరి బొట్టు పెట్టి ప్లేట్ ఇమ్మని తీసుకుని చక్కగా కుంకుడుకాయలు, పసుపు, కుంకుమ, నలుగు పిండి ఒక గిన్నె ఇమ్మని ఆ గిన్నెలో నూనె పోసి ఇస్తారన్నమాట. అది తీసుకుంటాం. అదే చక్కగా ఆ నూనె అద్దుకుని మరి నలుగు పెట్టుకుని స్నానం చేసి వెళ్ళాలని అర్థం అన్నమాట. అలాగా పిలవడం. మరి పేరంటాళ్ళు అంటే సామాన్యం కాదండి, దేవతలతో సమానం. మరి వెళ్ళి అందరూ 10 మంది ఉంటే 10 మంది అక్షింతలు వేయాలి. ఎవరి చేతి సలవ ఎలా ఉంటుందో వారి ఒక దేవన వారికి దక్కాలని మరి ఎన్నో 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 శ్రద్ధ తీసుకుని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు పెళ్ళి అనేటప్పటికి. ఇప్పుడు చాలా రకాల వేడుకలు అయిపోయినాయి కానండి, ఇలాంటి ముఖ్యమైన వేడుకలు సాంప్రదాయాన్ని బట్టి వారింట్లో ఇలా జరుగుతూ ఉంటే పూర్వం నుంచి మానకుండా తప్పనిసరిగా చేస్తారండి. ఈ సొమురు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది అంటే పెళ్ళికొడుకుని చేయటం ఎంత సరదాగానా చేస్తారో, అలానే పసుపు దంచడం ఎంత సరదాగా చేస్తారో, అలానే ఇది కూడా మరి ఆ రోజు మరి పేరంటాళ్ళందరినీ పోగేయాలి, ఊరంతా తిరగాలి, డోలీ సన్నాయితో తిరుగుతూ చక్కగా ఎవరో అనుకుంటారన్నమాట. అలా ఎక్కడో వస్తున్నారు, పిలుపుకి వస్తున్నారా, ఎవరో పెళ్ళివారు సోరిపోతున్నారు అనుకుంటారు. అలా వచ్చి ఊరంతా తిరిగి అది మంచి గొప్ప సరదాగా చాలా బాగుంటుందండి. కానీ ఇలాగా సౌరు అనేది పోయడం కూడా చాలా మంచిది. పెళ్ళి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయికైనా వాళ్ళకి మంచి దీవెన ఉంటుందని, వాళ్ళకి ఏమన్నా చెడు అనేది ఏమన్నా ఉంటే అది పోతుందని నమ్మకం అన్నమాట. ఇలాగా వారు పెళ్లి రోజు ఇలాగా పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నూనె పంచటం అనేది వారి ఒక శుభదాయకం అన్నమాట. వారికి మంచి జరగాలని ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరికైనా మరి దీని గురించి తెలిస్తే మరి మీరు చెబుతారని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.